ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 9 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఆమెకు ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత తిహార్ జైలుకు వెళ్లి ఒక రోజు గడిచిపోయింది. జైల్లోని 6వ నెంబర్ విభాగంలో కవిత ఉంటున్నారు. ఆమెతో పాటు మరో 2 మహిళా ఖైదీలు కూడా అదే సెల్లో ఉన్నారు. ఉదయం కవిత స్నాక్స్ తిని టీ తాగారు. నిన్న రాత్రి అన్నం పప్పుతో భోజనం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో తనతో పాటు జైల్లో ఉన్న మరో 2 మహిళా ఖైదీలకు కూడా కవిత ఆహారం వడ్డించారట. జైల్లో మొదటి రోజు బుక్స్ చదివేందుకు కవిత ప్రయత్నించారట. టీవీని చూస్తూ కూర్చున్నారట. టీ, ఆహారం, టీవీ చూసే టైమింగ్స్ ని ఇతర ఖైదీల మాదిరిగానే కవితకు కూడా అమలు చేశామని తిహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమకు కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులేవి డిమాండ్ చేయలేదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను, సౌకర్యాలను అందజేస్తామని స్పష్టం చేశారు. తిహార్ జైల్లో ఉంటున్న కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. జైలుకు ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను సొంతంగా ఏర్పాటు చేయించుకునేందుకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. పెన్ను, పేపర్లు, మందులను తనతో పాటు జైల్లోకి తీసుకెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతిచ్చింది.